హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మొత్తానికైతే మాకు బోనాల పండుగ జరిగిపోయి 16 రోజులు అయితే అవుతుందన్నమాట. గుడి చూడండి ఎలా అలంకరించారో. ఈరోజైతే 16 రోజుల పండగ అండి. అమ్మవారికి అయితే ఎర్ర చేస్తారనమాట. ఆమెకి ఎర్ర చేసి పొంగళ్ళు వండి ఆమెకి మొక్కు కూడా అయితే చెల్లించి చాలా ప్రశాంతంగా అందరికి భోజనాలు అయితే పెడతాము. 16 రోజులు ఖచ్చితంగా చేయాల్సిందేనండి. అందుకని మళ్ళీ అమ్మవారికి అయితే పండగ అయితే జరుపుతున్నాం అనమాట. చూడండి, మీ అందరికీ ఆ తల్లి ఆశీస్సులు ఉండాలి, అందులో మేము కూడా ఉండాలనుకుంటున్నాను. మీరెవరు వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మీకు గుడి దగ్గర జరిగే ప్రతిదీ ఒక్కటి అప్డేట్ అయితే ఇస్తున్నాను అనమాట. చూడండి, అమ్మవారి అలంకరణ చాలా దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. మొత్తానికి ఒకరోజు ముందే ఇవన్నీ అనుకొని మొత్తం ప్రిపేర్ చేస్తున్నామండి. ఎందుకంటే ఆ రోజు చేయాలంటే కుదరదండి, వచ్చే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుద్దని చెప్పేసి గోంగూర కట్టలు, అల్లం వెల్లుల్లి పేస్టులు ఇవన్నీ శుభ్రం చేసి అన్నీ క్లీన్ చేసి తెల్లారి పొంగళ్ళు అయితే వండి, అంటే గుళ్ళోనే ఒక పొంగళ్ళు అయితే చేస్తారండి. అందరి తరపున గుడి తరపున పొంగళ్ళు చేసి ఇక్కడైతే గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసి మొత్తానికైతే అమ్మవారికి అయితే నైవేద్యం అయితే సమర్పించాలి. కాబట్టి చూడండి గుడి దగ్గర ఎంత హడావుడిగా ఉందో. ఇప్పుడిప్పుడే రావడం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. మొత్తానికి పొంగళ్ళు అయితే ఉడికిపోయినాయండి. బోనం కొండ అమ్మాయి ఆడపిల్ల కాబట్టి ఆ అమ్మాయికి అయితే ఎత్తుతున్నాము. అమ్మాయి బోనం అయితే నేను ఎత్తుకుంటాను అన్నదనమాట. అందుకని ఆమెకైతే ప్రిపేర్ చేసి పెడుతున్నాము పక్కన. చూడండి ఎంతో నిండుదనంగా ఉంటుంది అమ్మవారు అయితే మాత్రం ఈ నెల. ఎందుకంటే ఈ నెల వాళ్ళకి ఇష్టమైన రోజులు కాబట్టి చాలా నిండుగా కనిపిస్తున్నారండి. మొత్తానికైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఒక తప్పెట్లను కూడా మాట్లాడుకున్నాము ఇక్కడ. ఆ తప్పెట్లలో వచ్చేదాకా మనం ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మొత్తానికైతే వాళ్ళైతే వస్తారు. వచ్చిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ అయితే చేసి నైవేద్యం అయితే సమర్పిస్తానికి మొత్తం అయితే అంతా సిద్ధం చేసామండి. ఇక చూస్తే వంట అండి. ఇక్కడ చూడండి, వంట వాళ్ళు వీళ్ళైతే చాలా చక్కగా వండుతున్నారు. భోజనాలు అయితే చాలా రుచిగా ఉన్నాయి. భోజనాలు అయితే మాత్రం వచ్చిన వాళ్ళందరూ బాగా వండారని చెప్పేసి మంచి పేరు అయితే వచ్చింది వీళ్ళకి. ఒక ఏటనైతే తీసుకొచ్చామన్నమాట. అది చాలదని చికెన్ తెప్పించాము. చికెన్ తెప్పించి వాళ్ళైతే వంట చేస్తున్నారండి ఒక పక్క. మా పనులలో మేము ఉన్నాం అనమాట. మీ అందరూ ఇది వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీ సపోర్ట్ అయితే మాకు ఎంతో ఉండాలి. నేను వీడియో తీస్తున్నాను. మా చెల్లెలు అయితే చూడండి యాప్ మండలతో అటు ఇటు ఊపుతుందనమాట. మొత్తానికైతే బోనం కొండ అయితే రెడీ చేసి పెట్టేసింది. ఈ తప్పెట్లో రావడమే మా అమ్మ మా నాన్న అప్పుడే వచ్చారండి. ఎందుకంటే గుడి తరపున పెద్దవాళ్ళు వీళ్ళిద్దరేనమాట. అందుకనే వాళ్ళు వచ్చిన తర్వాతనే అది చూడండి అందరం బొట్లు పెట్టుకొని తప్పెట్లో కూడా వచ్చేసారు. ఇంక తర్వాత అయితే మనం బోనం అయితే సమర్పించాలి కాబట్టి అందరం కలిసి ఆమెకైతే బోనం కొండ అయితే నెత్తిన పెట్టి గుడి చుట్టూ అయితే తిరగటం అయితే జరుగుతుందనమాట. బోనం అయితే చెల్లించాలి. కానీ ఈరోజైతే చాలా ప్రశాంతంగా అండి. మాకు బోనాల రోజైతే ఇంత హడావుడి మీద అసలు కుదరదు, ఇంత ప్రశాంతంగా ఉండమన్నమాట. ఆ రోజు భోజనం కూడా చేస్తే చేస్తావు, లేకపోతే లేదనమాట. ఈరోజైతే ఇంకా మనకు పనే ఉండదండి, చాలా తక్కువ. ఎందుకంటే ఇది మన వరకే చేస్తాం కాబట్టి అమ్మవారికి అయితే బోనం అయితే గుళ్ళోకి అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. లోపలికి వచ్చిన తర్వాత ఆ బోనం అనేది అమ్మవారికి మామూలుగా బోనాల రోజు లోపలికి బోనం పెట్టము. 16 రోజుల పండగ రోజు మాత్రం ఈ చేసిన బోనం అయితే లోపల గుడి లోపల గర్భగుడిలో పెట్టడం అయితే జరుగుతుందనమాట. చూడండి అమ్మవారు ఎంత కాంతితో ఉన్నారో. ఆ తల్లి చూపు మనందరికీ ఉండాలి. మొత్తానికైతే అయిపోయిన తర్వాత పొంగళ్ళు చెల్లించి అమ్మవారికి
వాళ్ళిద్దరు చూస్తున్నారు కదా. ఈ విధంగా సాయంత్రం 7 దాకా కూడా సంతోషంతో డ్యాన్స్ అయితే చేసుకున్నారు. ఎందుకంటే అమ్మవారి పండగకి సంతోషం సంబరాలతో చేసుకోవడం ఎంతో ప్రశాంతత అనిపిస్తుంది. మొత్తానికైతే అయిపోయిన తర్వాత భోజనాలు అయితే మొదలుపెట్టారు. చూస్తున్నారు కదా, చక్కగా భోజనం చేసి అందరూ కొబ్బరికాయలు కొట్టుకొని ప్రశాంతంగా అయితే అమ్మవారి మొక్కులు అయితే తీర్చుకున్నాం. అయిపోయిందండి మొత్తం భోజనాలు అయిపోయిన తర్వాత అంతా క్లీన్ చేసి ఎలా అలసిపోయి కూర్చున్నామో చూడండి. మీరు అందరూ నచ్చితే లైక్ చేయండి. బాయ్.